ఇండియా9 టీవీ నేను మీరాని. దాయాది దేశం పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్స్ అగ్నిగుండంగా మారుతుంది. పాకిస్తాన్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గత 8 రోజుల్లో ఏకంగా 22 దాడులు చేసి 26 మంది పాక్ సైనికులను మట్టుబెట్టిందంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? ఆ 8 రోజుల్లో బిఎల్ఏ ఎలాంటి మారణ హోమం సృష్టించింది? బలూచ్ల వ్యూహం ఏంటి? అత్యాధునిక ఆయుధాలున్న పాక్ ఆర్మీ బలూచ్ ఫైటర్లను చూసి ఎందుకు వణికిపోతోంది? లెట్స్ వాచ్. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల తమ దాడుల వేగాన్ని అమాంతం పెంచేసింది. గత 8 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 దాడులకు పాల్పడినట్లు బిఎల్ఏ స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనిక సిబ్బంది, పోలీసులు, మిలిటరీ కాన్వాయ్లు, ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాలనే వాళ్లు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. ఈ వరుస దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన సుమారు 26 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని బిఎల్ఏ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఒక సైనికుడిని సజీవంగా తమ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పడం పాక్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడులు కేవలం సైన్యంపైనే కాదు, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఒక ఆర్థిక దిగ్బంధం వ్యూహంతో జరిగాయి. ఆగస్టు 9న చాగాయ్ ప్రాంతంలో నోక్చాక్ సమీపంలో వాణిజ్య వాహనాలను ఆపి తనిఖీ చేయడం ద్వారా ఈ దాడుల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఆగస్టు 10న కారన్ హైవేపై జోమి వద్ద పోలీసులను తాత్కాలికంగా నిర్బంధించి ఏకంగా పేలుడు పదార్థాలతో ఒక పోలీస్ పోస్టును పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక ఆగస్టు 11న బులేధాలోని సురాప్లో పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పాక్ ప్రభుత్వ అనుకూల సాయుధ బృందపు స్థావరంపై దాడి చేసి దాని నాయకుడిని మట్టుబెట్టారు. అదే రోజు కలత్లోని రోడెన్జోలో సైనిక కాన్వాయ్పై ఒక భారీ ఐఈడీ దాడి జరిగింది. ఈ ఒక్క దాడిలోనే ఏకంగా 17 మంది పాక్ జవాన్లు మరణించినట్లు బిఎల్ఏ వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ దాడులతో పాక్ సైన్యం తేరుకునే లోపే బిఎల్ఏ మరిన్ని దాడులకు తెగబడింది. ఆగస్టు 13న పంజగుర్లో పోలీస్ లైన్ పై ఒక శక్తివంతమైన గ్రెనేడ్ దాడి జరిగింది. ఆ తరువాత రోజే అంటే ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు టుర్బత్లో రిమోట్ కంట్రోల్ ఐఈడీ ద్వారా ఒక సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని పేల్చేశారు. ఈ ఘటనలో 3 సైనికులు మరణించగా 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఆగస్టు 15న సారా ప్రాంతంలో 2 సైనిక పోస్టులను అలాగే సైన్యానికి కీలకమైన ఒక వంతెనను కూడా పేల్చివేసినట్లు బిఎల్ఏ ప్రకటించింది. ఒక క్రమ పద్ధతిలో భద్రతా శిబిరాలు, వంతెనలు టార్గెట్గా ఈ విధ్వంసం సృష్టించారు. అసలు ఈ రక్తపాతానికి కారణమేంటి? బలూచిస్తాన్ అపారమైన ఖనిజ సంపదకు పెట్టింది పేరు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించకుండా చైనాతో కలిసి సిపెక్ ప్రాజెక్టుల పేరుతో ఈ వనరులను నిలువునా దోచుకుంటుంది. తమకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని, తమ వనరులపై తమకే హక్కు ఉండాలని బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ అక్కడ ఎంతో మంది బలూచ్ యువకులను, మేధావులను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతోంది, బలవంతంగా అదృశ్యం చేస్తోంది. ఈ దారుణమైన అణచివేతకు వ్యతిరేకంగానే బిఎల్ఏ ఈ స్థాయిలో సాయుధ పోరాటం చేస్తోంది. సొంత ప్రజలపైనే సైన్యాన్ని ప్రయోగించి అణచివేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు అదే సైన్యం ప్రాణాలను కాపాడుకోలేక చేతులెత్తేస్తోంది. రోజురోజుకు బలూచిస్తాన్లో పరిస్థితి చేయి దాటిపోతుంది. మరి బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం, బిఎల్ఏ చేస్తున్న ఈ దాడులు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.